హాయ్ అండి అందరికీ. గుర్రంగోల్లో ఒక ఇల్లు అమ్మకానికి ఉందండి. 100 ఫీట్ల రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక 200 మీటర్ల లోపలకు ఉంటుంది. ఇల్లు చాలా అద్భుతంగా ఉందండి. 30 ఫీట్ల రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది. ఇల్లు ఫేసింగ్ వచ్చి ఇటేమో వెస్ట్ ఫేసింగ్, ఇటేమో నార్త్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ పెద్ద గేట్ ఉంటుంది, నార్త్ ఫేసింగ్లో 3 ఫీట్ల గేట్ ఉంది. ఈ ఇల్లు వివరాల్లోకి వెళితే మొత్తం బయట సైడ్ ఎలివేషను ఇలా లుక్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఎలివేషన్ ఉంటుంది, నార్త్ ఫేసింగ్లో ఎలివేషన్ ఏం లేదు, కాంపౌండ్కి మాత్రం ఎలివేషన్ లెక్క ఇచ్చాము. 2 సైడ్లు 2 వైపులా 30 ఫీట్ రోడ్డు ఉందండి. వెస్ట్ ఫేస్ 30 ఫీట్ రోడ్డు, నార్త్ ఫేస్ 30 ఫీట్ రోడ్డు ఉంది. ఇది 133 గజాలు. చూడండి, ఇది అగపడుతున్న రోడ్డు 30 ఫీట్ల రోడ్డు నార్త్ ఫేసింగ్లో. వెస్ట్ ఫేసింగ్ కూడా 30 ఫీట్ల రోడ్డే. మరీ ఎందుకు చెప్తున్నా అంటే రోడ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఎల్ షేప్ బిల్డింగ్ ఇది మొత్తం. ఇది ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు అండి. ఇది ఒక హాలు, 2 డబల్ బెడ్రూమ్లు, ఒక చిన్న పూజ రూము, ఒక కిచెన్ రూము, 2 బాత్రూమ్లు ఉంటాయి లోపల. మీకు లోపల మొత్తం A to Z మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఎవరన్నా ఇల్లు తీసుకోవాలనుకుంటే నెంబర్ కూడా పెడతానండి, నెంబర్ కాల్ చేయొచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇల్లు చూస్తున్న వారికి ఇది మంచి సమయం అండి. గుర్రంగోల్లో ఎవరైనా ఇల్లు చూస్తున్న వారికి ఇది మంచి అనుకూల సమయం. చాలా తక్కువ బడ్జెట్లో అండి. ఇది కన్స్ట్రక్షన్ చేసింది మేమేనండి. ఈ ఇల్లు నాకు తెలిసిన సార్ది కన్స్ట్రక్షన్ చేసినాం. మీరు సొంత ల్యాండ్ నుండి మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తాం. కట్టిన ఇల్లు కూడా ఉంటాయి మా దగ్గర. ఇది 2 ఫీట్ల గల్లీ. ఇప్పుడు ఈ గల్లీ ఇది ఒక 2 ఫీట్ల గల్లీ అండి. ఇది బోర్. అది ఇక్కడ బోర్ వచ్చింది. బోర్లో ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నార్త్ ఫేసింగ్ అన్నాం కదా, అది 3 ఫీట్ల గేట్ ఇచ్చాము. ఇది 3 ఫీట్ల గల్లీ అండి. 3 ఫీట్ల గల్లీలో ఇది లిఫ్ట్ ఇచ్చాము. ఇది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరే, కానీ పైకి ఇప్పుడు ఎక్స్చేంజ్ వెళ్ళినప్పుడు పైకి లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇచ్చాము. ఈ బిల్డింగ్కి అన్ని ఆప్షన్స్ చాలా అద్భుతంగా కట్టాము. ఫ్యూచర్ ఆలోచనతో కలిగి ఈ ఇల్లు కట్టామండి. ఎవరైనా గుర్రంగోల్లో ఇల్లు చూస్తున్న వారికి చాలా అద్భుతమైన ఇల్లు అండి. ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఇదిగో స్టార్టింగ్ ఇది హాల్ అండి. ఎంట్రన్స్లో వెళ్తున్నాం, మెయిన్ డోర్ నుంచి వెళ్తున్నాం కదా, ఇది హాలు. కింద మటుకు మొత్తం టైల్స్ అండి, మంచి కాస్ట్లీ టైల్స్ వేసాము కింద. చూడండి, ఇంటిని కన్స్ట్రక్షన్ చేయడానికి ఎలాంటి డస్ట్ ఎక్కడ ఉపయోగించలేదు. ఇది మీరు ఎవరినైనా చుట్టుపక్కల కనుక్కోవచ్చు. డస్ట్ అంటూ ఎక్కడ వాడలేదండి దీనికి. ఇది పూర్తిగా అక్కడి నుంచి మెయిన్ డోర్ నుంచి చివరి దాకా హాలేనండి. చూడండి, పాల్ సీలింగ్ అయిపోయింది, గోడకు 2 కోటింగ్లు మొత్తం పెయింటింగ్ అయిపోయింది, వైరింగ్ లాగిచ్చి వెళ్ళిపోయింది. ఎలక్ట్రిషియన్ వరకు మన వాళ్ళ బోర్డులు ఫిట్టింగ్ మాత్రమే ఉందండి. ఆల్రౌండ్ మొత్తం అయిపోయింది. పాల్ సీలింగ్ అయిపోయింది, మొత్తం ఆల్రౌండ్ మొత్తం అయిపోయింది. డోర్లు మన మామూలుగా బోర్డులు మాత్రం ఫిట్టింగ్ చేసే ఉంది. బాత్రూంలో నల్లలో బోర్డులు మాత్రం ఫిట్టింగ్ చేసే ఉంది. ఒక్కసారి చూసి ఇది పూజ రూమ్ అండి. ఇది పూజ రూము. ఒక మనిషి మాత్రం ఉండి పూజ చేసుకోవాలి, చిన్నగా ఉంటుంది పూజ రూము. ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ బాగానే ఉంటుంది, కొద్దిగా పెద్దగానే ఉంటుంది. డోర్ పడుతుంది కదా, అది వాష్ ఏరియా. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి, ఇది కిచెన్ రూమ్. ఇది మొత్తం కిచెన్ రూము. ఇది పూర్తిగా చూడండి, గమనించండి. ఇది హాల్ అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చాము. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇల్లు మటుకు చాలా మంచిగా ఉంటుందండి. ఆయన చాలా అద్భుతంగా కట్టించాడు. ఎక్కడ డస్ట్ అంటూ వాడలేదండి. చాలామంది డస్ట్ వాడిరేమో, మేము లేదు కదా, చూడలేదు కదా అనుకుంటాం. మీకు ఫస్ట్ నుంచి కూడా మేము గుంటూరు నుంచి కూడా తీసిన ఫోటోలు వీడియోలు ఉంటాయి, కావాలంటే చూపిస్తాము. చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూము. దానికి ఎస్టైన్ కుండీ పెట్టలేదు, ఇంకా పెట్టుతారు. ఇదిగో ఇది ఎదురుకుండేది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాగా వచ్చింది. దీనికి కబోర్డ్స్ అంటే ఏమి లేవండి, షెల్ఫ్లు మాత్రం పోసాము. ప్రతి రూమ్కి షెల్ఫ్లు ఉన్నాయి. కిచెన్లో, బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్లో అన్నిట్లలో షెల్ఫ్లు ఉన్నాయి. హాల్లో అన్నిట్లలో షెల్ఫ్లు మాత్రం ఉన్నాయి, కబోర్డ్స్ ఏం చేయలేదు.
బయట మీకు పైన చూపిస్తానండి, పైన బిల్డింగ్ పైన చూడండి. ఇక పైకి వెళ్దాం. మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చాము, చాలా అద్భుతంగా ఉంటుంది, దేనికైనా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. పైకి వెళ్దాం. పైన కూడా మొత్తం కంప్లీట్ అయింది, ఫ్లోరింగ్ లీరింగ్ అంతా అయిపోయింది, డమ్మీ పిల్లర్లు కూడా పోసేసాము, అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా చేసామండి, చూడవచ్చు, మీరు దగ్గరికి వచ్చి చూడవచ్చు. వీడియోలో చూస్తే క్లారిటీ ఉండదు, దగ్గరికి వచ్చి చూడవచ్చు. ఎవరైనా కొనాలనుకుంటే ఇల్లుకి, ఈ ఇల్లుని చూడాలనుకున్నా, నచ్చి ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేయాలనుకున్నా చూడవచ్చు. అనవసరమైన ఫోన్ కాల్స్ వద్దండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మళ్ళీ అనవసరమైన కామెంట్లు పెట్టి అనవసరమైన కాల్స్ వద్దు. ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే ఖచ్చితంగా మేము ఉండి చూపించి మీకు డాక్యుమెంట్ పరంగా కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. చూడండి.